బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ను పెట్టారని దామోదర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన తనపై పంజాబీ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. జీవన్ రెడ్డి అనుచరులు పంజాబీ గ్యాంగ్ మరణాదాయాలు చూపించి తనను భయభ్రాంతులకు గురి చేశారని చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు దామోదర్ రెడ్డి. దీంతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద నమోదు చేశారు కేసు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ను పెట్టారని దామోదర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన తనపై పంజాబీ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. జీవన్ రెడ్డి అనుచరులు పంజాబీ గ్యాంగ్ మారణాయుధాలు చూపించి తనను భయభ్రాంతులకు గురి చేశారని చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు దామోదర్ రెడ్డి. దీంతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.